తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక సరిగ్గా నిన్న మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ప్రక్రియకు ఎండ్ కార్డ్ పడింది. ఇక ఇవాళ నామినేషన్ల పరిశీలన కొనసాగుతోంది. ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. ఇక ఆ తర్వాత పోటీలో ఉండే తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. మే 11 సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఇక మే 13న తెలంగాణలోని పార్లమెంటు స్థానాలకు, ఏపీలో అసెంబ్లీ అలాగే లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏపీలో లోక్సభ స్థానాలకు 731 నామినేషన్లు దాఖలయ్యాయి. ఏపీ అసెంబ్లీ స్థానాలకు 4210 నామినేషన్లు ఫైల్ అయ్యాయి. ఇక తెలంగాణలో లోక్సభ స్థానాలకు 600కు పైగా నామినేషన్లు అయితే దాఖలయ్యాయి. ఇక చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు అయితే దాఖలయ్యాయి. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఇక తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. రెడ్డిగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కడప నుంచి అందించడానికి మా ప్రతినిధి సురేంద్ర సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర, చెప్పండి, నిన్న నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి అయితే ముగిసిపోయింది. అయితే పరిశీలనకు సంబంధించి ఈ రోజు అయితే స్టార్ట్ అవుతుంది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఏపీలో ఎంతమంది దాఖలు చేశారు? ఏంటి ఆ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 4వ విడత ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి సంబంధించిన నామినేషన్ల పర్వం నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ముగిసిందనే చెప్పవచ్చు. ఏపీలో జరుగుతున్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, అలాగే 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల పర్వానికి నిన్న మధ్యాహ్నం 3 గంటలకు తెరపడింది. ఈ విషయంలో చూసుకుంటే ఇటు కడప జిల్లాలో కూడా ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించినటువంటి 10 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంటు నియోజకవర్గాలు, ఇటు కడప అలాగే రాజంపేట 2 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. ఇటు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 10 నియోజకవర్గాలు కడప, కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, మైదుకూరు, ప్రొద్దుటూరు, అలాగే రాజంపేట, రాయచోటి, రైల్వే కోడూరు అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల విషయానికి వస్తే ఇటు జమ్మలమడుగులో దాదాపు 33 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రొద్దుటూరులో 34, మైదుకూరు 28, కడప పార్లమెంటుకు సంబంధించి 32, బద్వేల్లో 28, కడప 39, పులివెందుల 33, కమలాపురం 24. అంటే మొత్తంగా చూస్తే కడప పార్లమెంటుకు సంబంధించి 47 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. దాంట్లో ఒకే అభ్యర్థికి సంబంధించినటువంటి పలు రకాలైన సెట్లు తీసేయడంతో ఫైనల్గా 32 సెట్ల నామినేషన్ దాఖలైనట్టుగా తెలుస్తోంది. ఇటు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కడప పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో అత్యధికంగా కడప పార్లమెంటుకు సంబంధించి 39 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యల్పంగా చూస్తే మైదుకూరులో 28 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 286 నామినేషన్లు దాఖలు కాగా అందులో ఒకే అభ్యర్థికి సంబంధించినటువంటి 2-3 సెట్లు దాఖలైనటువంటి తీసేస్తే ఫైనల్గా 219 నామినేషన్లు దాఖలైనట్లుగా అధికారిక సమాచారం తెలుస్తోంది. 18వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు నామినేషన్ల ప్రక్రియలో మొత్తం జిల్లాకు సంబంధించినటువంటి ప్రధాన పార్టీలు ఇప్పుడు ఎన్డీఏ కూటమైనటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ అలాగే వైసీపీ ప్రధాన పార్టీలు అన్నింటిలో కూడా కూటమి తరపున ఎక్కడ ఏ అసెంబ్లీ తరపున ఏ గుర్తుపైన పోటీ చేస్తే ఆ గుర్తుపైన నామినేషన్లు దాఖలయ్యాయి. ఇటు వైసీపీ తరపున సీఎం జగన్ కూడా చివరి రోజు కావడంతో 25వ తారీఖు నిన్న తన నామినేషన్ స్వయంగా పులివెందులకు చేరుకొని అక్కడ రిటర్నింగ్ అధికారికి కూడా సమర్పించారు. కడప పార్లమెంట్లో టీడీపీ తరపున మాధవిరెడ్డి, వైసీపీ తరపున అంజద్ బాషా, అలాగే కాంగ్రెస్ తరపున అఫ్జల్ ఖాన్, ఇటు జమ్మలమడుగులో బీజేపీ తరపున ఆదినారాయణ రెడ్డి, వైసీపీ తరపున డాక్టర్ సుధీర్ రెడ్డి, ప్రొద్దుటూరులో కూడా టీడీపీ తరపున నంద్యాల వరదరాజుల రెడ్డి, వైసీపీ తరపున రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, మైదుకూరుకు సంబంధించి శెట్టిపల్లి రఘురామరెడ్డి వైసీపీ తరపున, అలాగే పుట్టా సుధాకర్ యాదవ్ టీడీపీ తరపున, ఇటు బద్వేలుకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా మరోసారి బరిలో దిగబోతూ ఉన్నారు. అటు వైసీపీలో టీడీపీకి సంబంధించి అక్కడ బీజేపీ కేటాయించడంతో అభ్యర్థి బొజ్జ రోషన్ను కూడా బరిలో దిగబోతున్నారు. మ్యాక్సిమం సిట్టింగ్ ఎమ్మెల్యేలు అంటే వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక రాజంపేట మినహా అన్ని స్థానాల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేలను అవకాశం కల్పించారు. ఇటు ప్రతిపక్ష పార్టీలో అందరూ కొత్త అభ్యర్థులే, ఒక మైదుకూరు మినహా. అంటే
వీళ్ళందరూ కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు నుంచే నామినేషన్ల పరిశీలన కూడా కొనసాగుతోంది కాబట్టి 29వ తారీఖు వరకు నామినేషన్లకు ఉపసంహరణ కూడా అవకాశం ఇచ్చారు. అంటే 29 తర్వాత రేపు ఎన్నికలకు సంబంధించి తుది జాబితా కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. 29వ తారీఖు పైన ఎవరైతే అభ్యర్థులు ఫైనల్గా ఆ అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ పార్లమెంటు నియోజకవర్గాలు కానీ నిలబడబోతున్నారనేది తెలుస్తుంది. ఇప్పటివరకు ఉన్నటువంటి నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి ఆయా అభ్యర్థుల బలాబలాలను అలాగే పార్టీ నిర్ణయించినటువంటి అభ్యర్థులే నామినేషన్లు దాఖలు చేశారు. కానీ ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఈసారి ఎక్కువ శాతం దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో 5 నుంచి 6 మంది అభ్యర్థులు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. మరి వీళ్ళందరూ ఈ పరిశీలనలో ఉంటారా లేదా అనేది మాత్రం చూడాల్సినటువంటి పరిస్థితి. ఎట్టకేలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రేపు నెల 13వ తారీఖు పోలింగ్కు కూడా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడంతో ఎవరు అభ్యర్థులు బరిలో ఉంటారు, ఎవరికి జనాలు నెగ్గించుకుంటారనేది మాత్రం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. మమత. రైట్ సురేంద్ర, అలాగే లైన్లో ఉండండి. అలాగే మా విజయవాడలో పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి అందించడానికి మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఏడుకొండలు, చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అంటే ఆల్రెడీ నామినేషన్స్కి సంబంధించి అయితే నిన్ననే అయిపోయింది, ఈ రోజుకి సంబంధించి పరిశీలన జరుగుతోంది. అయితే ఏ విధంగా ఉంది అక్కడ సిచ్యువేషన్? అలాగే ఒక్కొక్కరు ఎన్ని సెట్లు దాఖలు చేశారు, ఏంటి ఆ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ అనేది నిన్న మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 25 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 960 మందికి పైగా నామినేషన్లు దాఖలు చేయగా అటు 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 5400 మంది వరకు కూడా ఈ యొక్క నామినేషన్ అయితే దాఖలు చేశారు. అయితే వీరంతా కూడా ఒక్కొక్కరు కూడా 2 స్టెప్లు కూడా దాఖలు చేశారు. అలాగే ఒక అభ్యర్థి వెంట మరొక డమ్మీ నామినేషన్ కూడా వేయడం జరిగింది. అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితుల్లో అక్కడ డమ్మీ నామినేషన్ కూడా ఉంటుంది కాబట్టి డమ్మీ అభ్యర్థులు కూడా నామినేషన్లు వేయడం జరిగింది. అయితే మొత్తం మీద చూస్తే ఈ అభ్యర్థులందరికి సంబంధించి ఈ రోజు అయితే స్క్రూటినీలు అయితే జరుగుతున్నాయి. ఈ స్క్రూటినీకి సంబంధించి సాయంత్రానికి ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారనేది తెలిసేటువంటి అవకాశం ఉంది. అలాగే మరోవైపు రేపటి నుంచి ఏదైతే ఈ యొక్క విత్డ్రాలకు సంబంధించి 29వ తారీఖు సాయంత్రం 5 గంటలతో ముగుస్తుంది కాబట్టి ఈలోపు ఎవరైతే పార్టీలో డమ్మీ నామినేషన్లు కానీ అలాగే 2 సెట్లు కానీ వేశారో ఇవన్నీ కూడా ఉపసంహరించుకోవడం జరుగుతుంది. వీటన్నిటికి సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి ఎన్నికలతో చూస్తే ఇక కొన్ని చోట్ల మాత్రం కొంత ఏదైతే ఆసక్తికరమైన పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. అటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి ప్రాంతంలో 3 పవన్ కళ్యాణ్లు బరిలో ఉన్నారు. అటు నవరం కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక వ్యక్తి అలాగే మరొక వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్గా ఉన్నారు. అంటే 3 పవన్ కళ్యాణ్లు పోటీ ఉండడం ఇప్పుడు అక్కడ ఆసక్తికరంగా మారింది. అలాగే మరోవైపు ఇటు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిలో ఏదైతే జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారో అదే ప్రాంతంలో బొలిశెట్టి శ్రీనివాస్కి బదులుగా నవరం కాంగ్రెస్ పార్టీ నుంచి మరొక బొలిశెట్టి శ్రీనివాస్ అనే వ్యక్తి ఆ పోటీలో ఉండడం ఆసక్తిగా మారింది. మరోవైపు ఇటు గన్నవరం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీకృష్ణకు సంబంధించి ఇప్పుడు అక్కడ ఒక స్వతంత్ర అభ్యర్థి కూడా మరొక మోహన్ కృష్ణ అనే వ్యక్తి కూడా ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. అలాగే ఇటు ఏదైతే ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు వచ్చేసరికి కొలుకుపూడి శ్రీనివాస్కి బదులుగా కొలుగుపోగు శ్రీను అనే వ్యక్తి మరొక వ్యక్తి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. అట్లాగే అవనగడ్డ నియోజకవర్గం వచ్చేసరికి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఏదైతే మండలి బుద్ధప్రసాద్కి పోటీగా నవరం కాంగ్రెస్ పార్టీ నుంచి మరొక వ్యక్తి బుద్ధప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఇంకొక వ్యక్తి పోటీ చేయడం ఇవన్నీ కూడా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కొడాలి వెంకటేశ్వరరావు నానికి బదులుగా ఆయనకు పోటీగా మరొక వ్యక్తి ఇండిపెండెంట్గా కొడాలి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి పోటీ చేయడం ఇవన్నీ కూడా ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నవి. ఇవన్నీ కూడా అక్కడ ఉండేటువంటి ఓటర్లను కన్ఫ్యూజ్ చేసేందుకని చెప్పేసి ఇప్పుడైతే రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తూ ఉన్నారు. మొత్తం మీద ఈరోజు సాయంత్రానికి ఈ స్కూటనీలు ఏవైతే ఉన్నాయో అభ్యర్థులు ఇచ్చినటువంటి ధ్రువపత్రాలన్నింటినీ కూడా అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎవరెవరు అభ్యర్థులు తమకు సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించి కానీ కేసులకు సంబంధించి ఇతర లావాదేవీలకు సంబంధించి ఏవైతే పత్రాలు ఇచ్చారో అలాగే ఆర్ఓ ఏవైతే
రిటర్నింగ్ అధికారి ఏదైతే పత్రాలు అడిగారో ఆ పత్రాలన్నీ పూర్తి స్థాయిలో ఇచ్చారా లేదా అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఇప్పుడు ఈరోజు స్క్రూటినీలు జరుగుతున్నాయి. దానికోసమే 2 సెట్లు కూడా ఇచ్చారు. ఒక సెట్లో ఒక పత్రం మిస్ అయినప్పటికీ కూడా 2వ సెట్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మొత్తం అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత స్క్రూటినీల్లో ఎవరు అభ్యర్థులు బరిలో ఉంటారు, ఎవరు ఉండరు అనేది ఈరోజు సాయంత్రానికి తేలిపోతుంది. అలాగే 29వ తారీఖుకి పూర్తి స్థాయిలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతమంది బరిలో ఉన్నారనేది మనకు ఒక లెక్కకు అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. మమత. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు, థ్యాంక్ యూ సురేంద్ర, థ్యాంక్ యూ బోత్.